ఉందము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యము. నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడును వేయనేరడు. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు, నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నన్ను నా వాక్యమును కాదు అని అనలేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి సమస్తము ఎరిగిన దేవుడు, దేవుని ఎదుట మన క్రియలు ఎలాగున ఉన్నవి, దేవుని ఎదుట మనకున్న బలము మనం ఎట్లాగున ఉపయోగిస్తున్నాము, మరి దేవుని వాక్యానికి మనం ఎట్లాగున లోబడుతున్నాము, సమస్తము ప్రభు గమనిస్తూ ఉన్నాడు. ఆయన సమస్తమును ఎరిగి ఉన్న దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క 2025 ముగింపులో మన క్రియలు ఎట్లాగున ఉన్నవి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. మన క్రియలు మంచిగా ఉంటూ ఉన్నాయా, మరి దేవునికి బహు దూరముగా ఉంటూ ఉన్నాయా, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క 2026లో ప్రభు మనకిస్తున్న వాగ్దానము, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవ్వడును వేయనేరడు. ఆమేన్. క్రీస్తు ప్రభు ఈ యొక్క నూతన సంవత్సరములో ఆయన ఆశీర్వాద తలుపులను, ఆశీర్వాద ద్వారములను మరి ఓపెన్ చేయాలి, తీసి ఉంటూ ఉన్నాడు. ఆయన ఏమాత్రము ఎవ్వడును దానిని వేయజాలడు. అయితే మన క్రియలు దేవుని ఎదుట, దేవుని ఎడల యథార్థముగా, పవిత్రముగా, పరిశుద్ధముగా ఉన్నట్లయితే మన ఎదుట ఆ యొక్క ద్వారము ఏమాత్రము మూయబడవు అని తెలియచేస్తూ